శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురంలో మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ ఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగిల్ విండో అధ్యక్షుడు ఎన్ గణేష్, డైరెక్టర్ దాదు, వ్యవసాయ అధికారి మంజునాథ్ హాజరయ్యారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా పంట దిగుబడులు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, జయకుమార్, శివరుద్రప్ప, గురుసిద్దప్ప, డీలర్ అధ్యక్షుడు బంగారుపాలెం తిప్పేస్వామి, ఫోటో రాయుడు, బండెప్పగారి, హన్మందు తదితరులు పాల్గొన్నారు. అలాగే మహిళలు, రైతులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అమరాపురం మండలంలో రైతులకు సబ్సిడీ ధర కింద వేరుశనగ విత్తనాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. క్వింటాల్ వచ్చేసి 4,800, మొత్తం ధర వచ్చేసి 6,120, సబ్సిడీ పోను 4,080 రూపాయలకు రైతులకు అందజేయడం జరుగుతుంది. మొత్తానికి ఈ అమరాపురం మండలానికి 2,200 క్వింటాల్లో వచ్చింది. అవసర నిమిత్తము ఇంకా రైతులకి డిమాండ్ ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. మళ్ళీ తెప్పించిన తర్వాత ఎవరైతే రైతులకు అవసరం ఉంటుందో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రైతుల్ని కోరడం జరిగింది. ఈరోజు మన కూటమి ప్రభుత్వం రైతులకు సమయానికి సరిగా ఈరోజు వేరుశెనగ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు వేరుశెనగ అమరాపురం మండలానికి మొత్తం 2,200 క్వింటాళ్ళు వచ్చింది. అందులో ప్రతి ఆర్బీకే ద్వారా రైతులకు అందిస్తున్నారు. ఈరోజు ఒకే రోజు అందించాలని ఒక నిర్ణయంతో ఈరోజు అన్ని ఆర్బీకేలలో ఇస్తూ ఉన్నారు. దాని ప్రకారం పోతే రేటు విషయంలో వచ్చేసి మన ఒక ప్యాకెట్ 1,836 రూపాయలు, సబ్సిడీ టోటల్ ఒక క్వింటల్ వచ్చేసి 10,200 రూపాయలు ఉంటే దాంట్లో సబ్సిడీ 4,080 రూపాయలు సబ్సిడీ పోను. ఇంకా రైతులు 6,120 రూపాయలు కట్టి ఒక క్వింటల్ అంటే 30 కేజీలు 3 బ్యాగులు ఇస్తున్నారు. టోటల్ 3 బ్యాగులకి ఎంత అవుతుందో అంత కట్టి తీసుకొని పోవాలని కోరుతూ, మళ్ళీ ఏదైనా మన రైతులకు అవసరమైతే ఖచ్చితంగా మన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ద్వారా ఇంకా ఎంత కావాలో మా మండలానికి అంతా కూడా రైతులకు అందజేస్తామని ఈ ముఖాంతరం తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగానే రైతులకు అనుకూలం చేయాలి, రైతులకు సబ్సిడీ ద్వారా విత్తనం సరఫరా చేయాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు విత్తన పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ఒక అవకాశాన్ని ప్రతి ఒక్క రైతులు సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క ఆర్థికంగా బలపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఏదైనా ఇంకా అవసరం ఉంటే పెద్దవాళ్ళ దృష్టికి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకుపోయి తిరిగి సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మండలంలో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. మన అమరాపురం మండలానికి ఇప్పుడు వరకు 15 రైతు సేవా కేంద్రాలకి 100 క్వింటాల్ చొప్పున ఈ రైతు సేవా కేంద్రాలకు స్టాక్ రావడం జరిగింది. ఈరోజు అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. మనకి ధర విషయానికి వస్తే ఒక క్వింటాల్ వేరుశనగ వచ్చేసి 10,200 ఉంది. దాంట్లో 40% సబ్సిడీ మనం ఇస్తున్నాం కాబట్టి 40% సబ్సిడీ 4,080 రూపాయలు పోగా రైతు 6,120 రూపాయలు సబ్సిడీ పోను కట్టాల్సి ఉంటుంది. అలాగే మనం ఒక ప్యాకెట్ ధరకు వస్తే మనకి 3,020 రూపాయలు పూర్తి ధర ఉంటే దాంట్లో 40% సబ్సిడీ 1,224 పోగా 1,836 రూపాయలు రైతు వాటా ఉంటుంది. ఇలా మన మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాలకు ఇస్తున్నాము. రైతులు అవసరం ఉండే రైతులు మాత్రమే తీసుకొని, ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళు మాత్రమే తీసుకొని ప్రభుత్వం అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ కోరుతున్నాను.